అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏదైతే మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో లోకల్ క్యాచ్మెంట్లో కురుస్తున్న భారీ వర్షాలకు 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. అందులో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి వరద గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. లక్ష పైగా క్యూసెక్ల ద్వారా గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుల వద్ద ఎప్పటికప్పుడు అధికారులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా ప్రాజెక్టుల వద్ద ఎమ్మెల్యేలను, స్థానికంగా ఉండే కార్పొరేషన్ చైర్మన్లను ప్రాజెక్టుకు సంబంధించిన ఎప్పటికప్పుడు నీటిని పర్యవేక్షిస్తూ ఇక్కడ ప్రాజెక్టు పరిస్థితులు, ఆ ప్రాంతంలో ఉన్న అధికారులపైన ఏదైతే ఉన్నాయో దానికి అందరికి సంబంధించి సమీక్ష చేయాలి, దానికి అందరికి సంబంధించి పర్యవేక్షించాలి, అక్కడే ప్రాజెక్టుల వద్ద ఉండాలని చెప్పిన నేపథ్యంలో మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే మొత్తంగా ఏదైతే తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఉన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద సందర్శించి గేట్లను అయితే వదిలారు. దీనికి అంతకు చెప్పండి సార్, ముఖ్యంగా మీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు, ఏంది అసలు? ఒక వారం రోజుల క్రితం ఉన్నటువంటి పరిస్థితి, వర్షాలు లేవు, రేపు రబీకి ఇబ్బంది అవుతుందన్నటువంటి రైతులంతా కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ గత 3-4 రోజులుగా వర్షాలు పడి పైనుంచి ఇన్ఫ్లో పెరిగి ఇవాళ ఈ ప్రాజెక్టు యొక్క కెపాసిటీ అయితే 82.2 TMC ఉందో ఇవాళ ప్రొద్దున 70 TMCలకు వచ్చిండే, ఇప్పుడు 85 TMCకి వచ్చింది. ఆ రకంగా ఏదైతే ఇన్ఫ్లో ఉందో, ఇన్ఫ్లో దాదాపు 2 లక్షల పైన ఉండి అది హెచ్చు తగ్గుతూ ఉన్నది. దానికి తగ్గట్టుగా కిందికి 50,000 క్యూసెక్లు వదిలి మొదట ఇవాళ 1,00,000 క్యూసెక్ల వరకు వదులుతున్నటువంటి పరిస్థితి. అంటే దీనివల్ల కింద దిగువ ఉన్నటువంటి గోదావరికి ఆవాల ఇవాళ ప్రమాదాన్ని నివారించడానికి ఒక అవకాశం ఉంటుంది. దాన్ని ఆలోచన పరంగానే ఇవాళ అధికారులు సమన్వయంతో కిందికి నీటిని వదులుతున్న పరిస్థితి ఉన్నది. అయితే ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ ఎక్కడైనా సరే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల వద్ద స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలను, దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లని ఆ ప్రాజెక్టుల వద్ద ఉండే పర్యవేక్షించాలి, దానికి అందరికి సంబంధించని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో మీరు ఈ ప్రాజెక్టు వద్ద సందర్శించారు, ఏం చేశారు అసలు? అందులో బాగానే ఇవాళ పొద్దున వచ్చేసి దీనికి ఒక ఎంత ఇన్ఫ్లో ఉంది, ఎంత అవుట్ఫ్లో చేస్తే దీన్ని కాపాడవచ్చినటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ ఉండి అధికారులతో సమీక్ష చేసి అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ కింద ఉన్నటువంటి దిగ ఉన్నటువంటి రైతాంగానికి కూడా ప్రజలకు గోదావరి ఇవాళ వైపులా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే ఆదేశాలు జారీ చేశారో. ఇవాళ ఈ ప్రాజెక్టు ఆనాడు 63లో మొదలుపెట్టింది. అంటే నెహ్రూ గారిని ఇవాళ తిడుతున్నటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ నెహ్రూ గారే ఆ రోజు బక్రానంగల్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఇక్కడ శ్రీరామ్ సాగరు, నాగర్ సాగరు, శ్రీశైలము ఇవన్నీ కూడా భవిష్యత్తును ఆలోచన చేసి భవిష్యత్తులో నీటి సౌకర్యం సాగు కోసం అందించడం కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇవాళ అదే ప్రాజెక్టుల ద్వారా ఇవాళ లక్షలాది ఎకరాలకు నీరు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా చూసుకోవచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి శ్రీరామ్ సాగర్ ద్వారా పూర్తిగా నీటిని వదిలిన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే 24 గేట్ల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. 2 లక్షల క్యూసెక్స్ల ఇన్ఫ్లో వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రజలు ఈ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సరే ప్రాజెక్టుల వద్దకు రాకుండా ఉండే విధంగా వారిని అంతా కంట్రోల్ చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినప్పటికీ మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల వద్ద స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ దానికంతా పర్యవేక్షించాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా ఏదైతే అన్వేష్ రెడ్డి తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అదేవిధంగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. మొత్తంగా చూసుకోవచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూర్తిగా ఈ రోజుకైతే ఇప్పుడు 75 TMCల నీటితో నిండుకుండలా మారింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 90 TMCలు కాగా ప్రస్తుతం 75 TMCలు 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఎప్పటికెప్పుడు వస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ప్రాజెక్టులో భారీగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించి గేట్ల ద్వారా గోదావరిలోకి 2 లక్ష పైగా క్యూసెక్ల నీటిని వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉత్తర తెలంగాణ వరప్రధాని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో 1,00,000కు పైగా క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీనివల్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు కలగకుండా ప్రాజెక్టు అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇది తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తిందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.